సూరత్ భారతదేశంలో తొలి నూలు పరిశ్రమ ఏర్పాటైన పారిశ్రామిక ప్రాంతం. కొన్ని దశాబ్దాలుగా భారతదేశ వజ్ర పరిశ్రమకు నిలయం. ఇవన్నీ ఒకెత్తు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ని 5 సార్లు లోక్సభకు పంపిన అరుదైన రికార్డు మరొక ఎత్తు. 1989 లోక్సభ ఎన్నికల నాటి నుంచి బీజేపీ కంచుకోటగా మారిన ఈ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్లోని 2 వర్గాల మధ్య దశాబ్దాల వైరానికి నమూనా. నేడు బీజేపీ సునాయాసంగా నెగ్గే నియోజకవర్గాల్లో ఒకటిగా మారిపోయింది. ఆసక్తిగా సూరత్ బరిలో లోక్సభ పోరు. తొలి కాంగ్రెసేతర ప్రధానిని ఇచ్చిన సీటుపైనే అందరి ఫోకస్. గుజరాత్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలంటే అందరి ఆసక్తి సూరత్ లోక్సభ స్థానంపైనే. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ దేశాయ్ సూరత్ నుంచే 5 సార్లు ఎంపీగా విజయం సాధించడంతో నెహ్రూ జమానా రాజకీయాల నుంచి మోదీ జమానా వరకు ఈ సీటు అందరికీ హాట్. గుజరాత్ రాష్ట్రంలో 2వ అతిపెద్ద జిల్లా సూరత్. అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా కూడా. దేశంలోనే ప్రధాన వ్యాపార కేంద్రం. వల్పాడ్, సూరత్ పూర్వ, ఉత్తర సూరత్, వరచ్చా మార్గ్, కరంజ్, కటార్గామ్, పశ్చిమ సూరత్ అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిసి సూరత్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. 1951 నుంచి 1977 మినహా 1989 వరకు కాంగ్రెస్ పార్టీనే ఈ సీట్లో గెలుస్తూ వస్తోంది. (62, 67, 71 లోక్సభ ఎన్నికల్లో సూరత్ పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెస్ గుర్తుపై గెలుస్తూ వచ్చిన మొరార్జీ దేశాయ్ ఎమర్జెన్సీ తరువాత జనతా కూటమికి నాయకత్వం వహించారు. అలా 1977లో జనతా పార్టీ గుర్తుపై 5వసారి సూరత్ ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. అదే టర్మ్లో తన చిరకాల స్వప్నమైన ప్రధాని పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అలా సూరత్ లోక్సభ నియోజకవర్గం తొలిసారి ఓ కాంగ్రెసేతర ప్రధాని సీటుగా చరిత్రలోకెక్కింది. 1989 నుంచి 2004 వరకు వరుసగా 6 సార్లు బీజేపీ నేత కాశీరాం రాణా విజయం సాధించారు. ఆ తరువాత దర్శన జర్దోష్ ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నైషద్భాయ్ దేశాయ్పై 5 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో బీజేపీ నేత విజయం సాధించారు. ఈ నెల 23న 3వ దశ ఎన్నికల్లో గుజరాత్లోని అన్ని ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం సూరత్ సీటు బరిలో బీజేపీ నుంచి దర్శన విక్రమ్ జర్దోష్, కాంగ్రెస్ నుంచి అశోక్ అదేవాడా పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల ప్రకారం ఈ నియోజకవర్గంలో 63.87% పోలింగ్ నమోదైంది. డైమండ్ హబ్ గా సూరత్ కు పెట్టింది పేరు. మెరుగులు దిద్దిన వజ్రాభరణాల నిలయం సూరత్ సిటీ. నగరంలోని వరచ్చా ప్రాంతం శ్రీ సర్దార్ పటేల్ మార్కెట్ వజ్రాల వ్యాపారానికి పెట్టింది పేరు. అలాంటి నియోజకవర్గంలో 2016లో చేసిన నోట్ల రద్దు, 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చిన జీఎస్టీపై వజ్ర వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీలు తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపిందన్న బాధ అక్కడి కార్మికుల్లోనూ ఉంది. పేపర్ వర్క్ పెరిగిపోవడంతో వ్యాపారంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. ఆ ప్రభావం 2017 చివరిలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అజేయమనుకున్న బీజేపీ చావు తప్ప కన్ను లొట్టపోయిన మెజారిటీతో బయటపడింది. సూరత్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని వరచ్చా రోడ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 2.03 లక్షల మంది జనాభా ఉంటే వాళ్లలో పాటీదారుల జనాభాని 1.74 లక్షలు. ఇది కూడా బీజేపీ మెజారిటీపై ప్రతికూల ప్రభావం చూపింది. గతంలో 5 లక్షల మెజారిటీ సాధించిన నియోజకవర్గంలో కమలం కనీసం 50,000 మెజారిటీతోనైనా బయటపడితే చాలనే పరిస్థితి నెలకొంది. వరచ్చా రోడ్డుతో పాటు కతార్గమ్, కరాంజ్, సూరత్ అసెంబ్లీ స్థానాల్లో హార్దిక్ పటేల్ ప్రభావం నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. గతంలో సూరత్ పరిధిలో బహిరంగ సభల్ని సైతం సరిగ్గా నిర్వహించలేకపోయిన కాంగ్రెస్ నాయకులు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా పోటీ సభలు నిర్వహించుకోగలిగారు. అదే ట్రెండ్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత సూరత్ లోక్సభ బరిలో బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ
దర్శన విక్రమ్ జర్దోష్నే నిలబెట్టింది. ఆమెపై పోటీకి కాంగ్రెస్ నేత అశోక్ అతేవాడా పోటీ పడుతున్నారు. చిన్న చిన్న పార్టీలు అనేక బరిలో ఉన్నా సూరత్లో ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ఉంది. 2014లో గుజరాత్లోని 26 పార్లమెంటు సీట్లకు గాను 26 గెలుచుకున్నట్లు ఈసారి పరిస్థితి లేదనే వాదన ఉంది. అసెంబ్లీ ఫలితాల్లోనే అదే ట్రెండ్ కనిపించింది. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటనే ఉత్కంఠ నెలకొంది.